బీఆర్ఎస్ కు సుప్రీం గా ఉన్న తన తండ్రి కేసీఆర్ కు సలహాలు ఇచ్చేంతగా కవిత ఎదిగారా అన్న మాట కొందరి నోట వినిపిస్తోంది. ఇంతకు ఆమె ఈ దిశగా అడుగులు పడటానికి అసలు కారణం ఏమిటి? అసలు పంచాయతీ ఎక్కడ మొదలైంది? దానికి దారి తీసిన కారణాలేంటి? బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని ఆధిక్యం కేసీఆర్ దే అయినా ఆయన్ను ప్రభావితం చేస్తే జాబితాలో తను లేకపోవటమే కవిత ఆగ్రహానికి, ఆవేదనకు కారణమట. పార్టీలో ఆమె ఎదుర్కొంటున్న ఇష్యూలేంటి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కవిత ఏం కోరుకుంటున్నారు? పార్టీ అధినేత మొదలు ముఖ్య నేతల వరకు అందరూ తన కుటుంబ సభ్యులు లాంటి వారే. అయినప్పటికీ ఆమె నోటి నుండి దేవుడి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయి అన్న మాట వచ్చిందంటే దాని వెనుక బలమైన అంశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పాలి. ఇంతకు అవేంటి? కవిత కోరుకుంటున్న సముచిత ప్రాధాన్యంలో న్యాయం ఎంత? ధర్మం పాళ్లు కూడా ఉన్నాయా లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకు కవిత కోరుకునేదేంటి? ఆమె పోలిక పెట్టుకునే వారెవరు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీ రోల్లో కనిపించే పేర్లు 3. ఒకటి తన సోదరుడు కేటీఆర్, రెండో పేరు తన బావ హరీష్ రావు, మూడో వ్యక్తి తమ దగ్గర బంధువు సంతోష్. వీరికి పార్టీలో ఉన్న ప్రాధాన్యతకు ఏ మాత్రం తీసిపోని ప్రాధాన్యాన్ని కవిత కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి కవితకు ఈ ముగ్గురితో ఉన్న పంచాయతీ ఏమిటి? తన తండ్రితో తాను మాట్లాడుకోవాలన్నా, తనకు కావలసిన వారు సమస్యల్ని, వారి పనుల్ని తండ్రితో మాట్లాడించేందుకు ఆమె ప్రయత్నిస్తే సంతోష్ అడ్డుపడుతుంటారని, ఇది ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసే అంశంగా చెబుతారు. హరీష్ విషయానికి వస్తే పార్టీలో ఆయన పరిస్థితి మిథ్యగా చెబుతారు. అటు ప్రాధాన్యత ఉందని చెప్పలేరు, అలా అని ఉందని బల్లగుద్ది చెప్పలేని పరిస్థితి. హరీష్ ఇబ్బందులు కవితకు తెలియవని కాదు. అయితే ట్రబుల్ షూటర్ గా ఆయనకు ఉండే ప్రాధాన్యత పార్టీలో మరెవరికీ ఉండదన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే హరీష్ కు ఉన్న తనను మాత్రమే అమితంగా అభిమానించే ఎమ్మెల్యేల బలం, తనకంటూ ఒక వర్గాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు సొంతం. అలాంటివి తనకు లేకపోవటాన్ని కవిత జీర్ణించుకోలేకపోతారని చెబుతారు. హరీష్ కు ఉండే మార్గాలు తనకు లేకుండా చేశారన్న ఆవేదనను కవిత తన స్నేహితుల వద్ద వ్యక్తం చేస్తారని చెబుతారు. కేటీఆర్ విషయానికి వస్తే అతడికిచ్చే ప్రాధాన్యత తనకు ఎందుకు ఇవ్వరన్నది ఆమె ప్రధాన ప్రశ్న. తన సోదరుడి మాదిరి మాటకారితనం, విషయాల మీద పట్టు, ప్రత్యర్థులపై విరుచుకుపడే తత్వం అన్నీ ఉన్నప్పటికీ సమ ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి అన్న వాదనను తరచూ లేవనెత్తుతారని చెబుతారు. కేవలం అమ్మాయి కావటం వల్లే తనకు అవకాశం దక్కకుండా చేస్తే తాను ఊరుకోనని తెగేసి చెబుతారన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. కాలక్రమంలో ఇది అంతకంతకు పెరిగి పెద్దదై ఈ రోజున ఇక్కడి వరకు వచ్చిందని చెబుతారు.